కోర్టులో త్వరగా విడాకులు రావాలని చెప్పి అహల్య జడ్జి గారితో గౌతమ్ తనని వేధిస్తున్నాడని చెబుతుంది. దాంతో అహల్య చెప్పేది నిజమేనా అని చెప్పి జడ్జి గారు గౌతమ్ని అడుగుతూ ఉంటారు. గౌతమ్ మొదట మౌనంగా ఉంటాడు. మీరు ఇలా మౌనంగా ఉండి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ తను చెప్పేవన్నీ అబద్ధాలు జడ్జి గారు, నాకు ఒక అవకాశం ఇస్తే నేను నిరూపిస్తానని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. గౌతమ్ మాటలకి యామిని అదితి షాక్ అవుతూ ఉంటారు. తర్వాత గౌతమ్ బోన్లో ఉన్న అహల్య దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని జడ్జి గారి ముందుకు తీసుకొని వస్తాడు. ఇక అందరి ముందు అహల్యను నిలబెట్టి నువ్వు చెప్పినవన్నీ నిజాలని నా మీద ఒట్టు వేసి చెప్పు అని గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అహల్య షాక్ అవుతూ ఉంటుంది. గౌతమ్ అహల్య చేయి తీసుకొని తన తల మీద ఒట్టు వేయించుకోవడంతో అబద్ధం చెప్పలేక అహల్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మరి గౌతమ్ మీద ప్రేమ ఉన్న అహల్య అయితే ఎట్టి పరిస్థితులను ఒట్టు వేసి అబద్ధం చెప్పదు. మరి ఆ విధంగా జడ్జి గారు విడాకులు క్యాన్సిల్ చేస్తారా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.